పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి చౌదరి గారు, తన మన అనే భేదం లేకుండా చూడాలి, ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షిస్తాం, ఊరుకోం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలని ఎలా చూస్తారు మీరు? గడిచిన కొన్ని రోజులుగా కాకినాడ పోర్ట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు చూస్తున్నారు, మీరు రియాక్ట్ అవ్వాలి. నాగారు మొదట మీకు అలాగే మమాటి ప్రేక్షకులకి జనసేన వీర మహిళ సుజాత గారికి నా నమస్కారాలు. అలాగే లక్ష్మణ గారికి అలాగే అనలిస్టు మిత్రులు వారికి కూడా అక్షర సత్యం గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఒక సంచలనంగా మాట్లాడాం. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, మహిళల మీద దాడులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, లేదంటే ప్రజారంజకమైన పరిపాలనకి వారి సూచనలు కావచ్చు. సో వ్యక్తి ఇంత బలమైన శక్తిగా మారి రాజకీయాల్లో ప్రజలకు మేలు చేయాలని వచ్చిన వ్యక్తి ఆ వద్దు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా నిలబడ్డాడు. అన్నచాటున ఉండి ఎన్నో రాజకీయాలు నేర్చుకున్నాడు. అనేక అంశాలపైన దూకుడు, చదువు, రాజకీయం, అలాగే విజ్ఞత, అలాగే పోరాట పటిమ, అవగాహన పైన ఎంతో కేస్ స్టడీ చేశాడు. ఆ తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత 10 ఏళ్ళు తన నిర్వీర్యమైన పోరాటాన్ని చాలా అనుభవాలు గడించారు. ప్రజలతో ఎలా ఉండాలి, సమస్య వస్తే ఎలా స్పందించాలి, ప్రజలకు జవాబుదారితనం అంటే ఏంటి, అలాగే ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా బాగా 10 ఏళ్ళ అనుభవంలో బాగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఒక్కసారిగా ఈ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కావడం, అన్ని సీట్లు 100% గెలవడం, ఇవన్నీ కూడా ఆయన కష్టం యొక్క ఫలితం. ఆ ఫలితానికి తగ్గట్టుగా ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు రాష్ట్రంలో మంచి పరిపాలన కోసం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా కష్టపడి పనిచేస్తారు. అయితే కాకినాడ పోర్టు అనేది కాదు, గతంలో మహిళల విషయంలో మాట్లాడాడు, అలాగే రోడ్డు విషయంలో మాట్లాడారు, ఉక్కు ఫ్యాక్టరీ విషయం మాట్లాడారు, కేంద్ర రాష్ట్రం నుంచి రావాల్సిన నిధుల గురించి అనేక అంశాలపైన ఆయన తరువుగా ఆచితూచి మాట్లాడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో కాకినాడ రేవుని 40-59% కెవిరావు దగ్గర నుంచి బలవంతంగా దుర్మార్గంగా ఒంటి మీద కత్తి పెట్టి కేసులు పెడతాను ఈక్వతని చెప్పి అత్యంత తక్కువగా చీప్గా వాటాలు కొనుక్కున్న అరవిందో రియల్ ఎస్టేట్ వాళ్ళు పూర్తిగా విజయసాయిరెడ్డి మనుషులు, క్రాంతిరాజ్ డైరీ వాళ్ళు ఆయన కొడుకు, అంటే వీళ్ళందరూ కలుసుకొని వైవి సుబ్బారెడ్డితో కలుసుకొని కాకినాడ పోర్టుని స్మగ్లింగ్ కేంద్రంగా మార్చారు. మరి బియ్యం పోయిందా, డ్రగ్స్ పోయా, బంగాలు పోయిందా, మద్యం పోయిందా, లేదంటే విదేశాల నుంచి ఆయుధాలు తీసుకొచ్చుకున్నారా, రొడ్డీలు కొండాలని పెంచుకున్నారా పోయి తెలియాలి, ఇంకా విషయాల్లో రావాలి. అయితే ఒక 3 నెలల క్రితం మనోహర్ గారు బియ్యం స్మగ్లింగ్ అవుతుంటే పరిశీలించారు. అప్పటి నుంచి ఆయన స్టడీ చేసి చర్య తీసుకోవాలని మొదలుపెట్టిన తర్వాత మొన్న రీసెంట్గా మంచి రెడ్ హ్యాండెడ్గా ఒక షిప్లో తగలడం, స్టెల్లా అనే షిప్లో తగలడం, దాదాపు 58,000 పైచలకు టన్నుల బియ్యం ఉండడం, అందులో రేషన్ బియ్యం ఉండడం. విచిత్రం ఏంటంటే తెలంగాణ బియ్యం కూడా 20% ఉండడం, రేషన్ బియ్యం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ ట్రాక్ రికార్డుని పరిశీలిస్తే ఒక రకంగా భయభ్రాంతులకు గురి అవుతూ వస్తారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 19-20 మధ్యలో 19 లక్షల టన్నులు రవాణా చేశారు. 20-21 మధ్యలో 27 లక్షలు, 21-22 మధ్యలో 29 లక్షలు, 22-23 35 లక్షలు, 23-24 మధ్యలో 24 లక్షలు, అంటే 1,37 లక్షల టన్నులు ఈ పోర్టు ద్వారా రవాణా అయింది. మిగిలిన పోర్టులు గంగవరం పోర్టు కానీ విశాఖపట్నం పోర్టు కానీ తక్కువ లక్షల్లో జరిగింది, తక్కువ 10 లక్షలు 10 లక్షలు రవాణా అయింది. అత్యధిక రవాణా కారణం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గోదావరి జిల్లాలో వరిక్కు పండుగ, అలాగా ప్యాకింగ్ యూనిట్లు, అలాగే అక్కడ రవాణా సంబంధించిన మిషనరీస్, పాలిష్ యూనిట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి బియ్యం 1,68 లక్షల ఇండ్లు ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 1,42 లక్షలు తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. దేనికంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అంటే రాష్ట్రంలో అందరూ పేదవాళ్ళేనా 10% తప్ప. ఇది ఒక స్మగ్లింగ్, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే పేదవాళ్ళ బియ్యం పేరుతో కేంద్రంలో తీసుకోవడం, దాన్ని గ్రీన్ ఛానల్ అని 9,500 వాహనాలు కొన్నారు. దీన్ని ఎందుకు పేరు పెట్టాలి? ఇది కూడా చాలా తెలివైన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి రేషన్ సప్లై చేస్తాను వాహనాలు కొన్నాడు. ఆ వాహనాలు సప్లై చేయడానికి కాదు, సరఫరా చేయడానికి. సో ఎవరైతే రేషన్ కార్డులు, డమ్మీ రేషన్ కార్డులు, బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయో ఆ గ్రీన్ ఛానల్ ఆ వెహికల్ మీద పెట్టి 16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టి ఆ వాహనాలు కొని నేరుగా కాకినాడ పోర్టుకు పోవడం. కేంద్రం నుంచి వస్తున్న బియ్యాన్ని
మండల స్థాయిలో ఒక డాను, పంచాయతీ స్థాయిలో ఒక డాను, అలాగే నియోజకవర్గంలో ఒక డాను, రాష్ట్రంలో ఒక డాను, ద్వారంపూడి చంద్రశేఖరరావు గారు. ఈరోజు ₹6 బియ్యం కొంటారు. ఎక్కడ కింద రేషన్ బియ్యం వద్దనుకున్నాడు దగ్గర, రేషన్ షాపుల దగ్గర. ఇది ₹10 మండల కేంద్రానికి ఇస్తారు. మండల కేంద్రంలో ఒక డాన్ ఉంటాడు ఈ సప్లై చేసేవాడికి. అలాగే మన నియోజకవర్గానికి ఒక డాన్ ఉంటాడు, అతనికి ₹20 ఇస్తారు. ఇంకా తర్వాత రేటు మెయిన్ చౌదరి గారు పట్టుకున్నారు ఈ రోజున పట్టుకున్నారు. ఎట్లా జరుగుతుందో అన్యాయం చెప్తారు. కానీ మరి దీన్ని అరికట్టి పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మరి జాతీయ స్థాయిలో కూడా కొంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నారు. వీటిలన్నింటినీ కూడా అక్రమార్కులను పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ వాపసు తీసుకొచ్చి లేదంటే ఇంకెప్పుడు జరగకుండా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? పెద్ద పెద్ద దీనిలో ఇన్వాల్వ్ అయ్యారంటారా? ఖచ్చితంగా నాగ్ గారు, ఇక్కడ పోర్టు చట్టాలు కొన్ని ఉన్నాయి. పోర్టులో బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేయడం నేరం, సీజ్ చేస్తారు. మిగతా రైస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, రైతులకు హక్కులు ఉన్నాయి, పంటలు పండించి విదేశాలు పంపించారు. అయితే రాష్ట్రానికి ఏం హక్కులు ఉన్నాయి పోర్టు పైన అంటే 12 నాటికల వరకు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు తప్పులు సీజ్ చేయొచ్చు. 12 నాటికల నుంచి 200 నాటికల వరకు సీకోర్ట్, ఏదో పోర్టు సీకోర్ట్ సెక్యూరిటీస్ ఉంటారే, తప్పు జరిగితే వాళ్ళు సీజ్ చేయొచ్చు. 200 నాటికలు దాటితే ఐసీ అంటే ఇంటర్నేషనల్ కోస్ట్ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు సీజ్ చేయాలి. ఇది చట్టం. అయితే బాస్మతి రైతు కాదు, ఇది మామూలు రైతు ప్యాడీ. సో ఇది జనాల దగ్గర కలెక్ట్ చేసి రేషన్ బియ్యం కలిపి ఈ విధంగా రేట్లు పంచుకొని నైజీరియా, కెన్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఇండోనేషియా ఈ ప్రాంతాల్లో పోయి అమ్ముతారు. ఎంత రేటు? కేజీ ₹74. ఇక్కడ ₹6 కొంటారు, ₹74 అమ్ముతారు. సౌత్ ఆఫ్రికాలో గొడవ వస్తే ద్వారంపూడి చంద్రబాబు గారికి డబ్బులు ఇవ్వకుండా ఏకంగా గోడౌన్ నిర్మించుకున్నారు సొంతంగా. ఇక్కడ ఇండియా మన ఐపీఎల్ రాగా ఇట్లా అన్ని దేశాల్లో పెద్ద పెద్ద స్మగ్లింగ్ జరిగింది సార్. ఇది నాట్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ కూడా వచ్చింది ఈ ప్యాడీ అంటే రైస్. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున క్రైమ్ జరిగింది. నాట్ ఓన్లీ రైస్ స్మగ్లింగ్ ఇంకా చాలా గజ్జాయిపోయిందా, డ్రగ్స్ పోయాయా లేదా చూడాలి సార్. అయితే వీటన్నిటిని కూడా పట్టుకున్న శిక్ష సామర్థ్యం కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు గుడ్ విల్ అంటే ఆ గుడ్ విల్ ఆయన దక్కింది. సీజ్ ద చిప్ అని చెప్పే మాటలు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన మాటలు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం వల్ల ఈరోజు ప్రతిపక్షం లేదు కాబట్టి ఆయనే ప్రశ్నిస్తున్నాడు, ఆయనే తప్పులు పట్టుతున్నాడు, ఆయనే సర్దిస్తున్నాడు కూడా. సో ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం. ఇవి గమనించిన నేషనల్ పార్టీలు బీజేపీ అంటారు, ఏ పేరును పెట్టుకోవచ్చు. వాళ్ళకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రచారం పిలిచారు. మా ఇండియా గవర్నమెంట్ కాబట్టి పోవాలి తప్పదు. బాబు గారిని కూడా పిలిచారు. బాబు గారు అయితే వాళ్ళ సొంత బ్రదర్ చనిపోవడంతో ఆగిపోయాడు. సో టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచారం, ఆయన నిర్ణయాలు దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు కొత్త పెద్ద ఎత్తున సంచలనాలు రేపుతుంది. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకి. ఇప్పుడు ఇంకొకటి చౌదరి గారు, ఒక డిజిటల్ మీడియాలో ఒకటి ప్రచురణ వచ్చింది. మహాపత్రిక నుంచి ఒక ప్రచురించారు, పవనే బీజేపీ వెపన్ అని. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒక కేంద్రానికి చాలా ఇంపార్టెంట్ కీ రోల్గా కాబోతున్నారని. దీనిలో వాస్తవం ఉందంటారు? ఎందుకంటే మీరు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు గారిని సీఎంగా ఉండాలి అని ఆకాంక్షించిన పవన్ రానున్న రోజుల్లో బీజేపీ పార్టీతో ఒక కలిసి బంధంగా ప్రయాణం చేసే క్రమంలో కేంద్రానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా గట్టిగా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపలేరు. మన వాళ్ళు ఎవరు ఆపేదని కథ. ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు, మన వాళ్ళు ఎవరు ఆపేదని. కాబట్టి ఆయన ఎవరు ఆపలేరు. ఒక రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి సినీ ఫీల్డ్లో ఉండి ఈరోజు ప్రజల మనసులో గెలుచుకొని మంచి గొప్ప రాజకీయ నాయకులు ఎదుగుతున్న విషయం ప్రజలు గుర్తించారు. ఇంకా రాజకీయ పార్టీలు గుర్తించాయి. ఖచ్చితంగా పవన్ వెపన్ నేను అనలేను, కానీ ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు, ప్రజలకి మేలు చేసే వ్యక్తిగా ఎదుగుతాడు. వెపన్ అనేది రాజకీయ భాషల్లో తప్పుగా వస్తుంది కాబట్టి నేను ఆ మాటను వాడదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే ఆయనకు అనుభవం, అపారమైన అనుభవం. ఓటమి చూశాడు, అవమానం చూశాడు, గొడవలు చూశాడు, జైలు చూశాడు, పోలీసుల యొక్క అకృతమైన మాటలు విన్నాడు. సో ప్రజల పట్ల ఆయన విశ్వాసం పెరిగింది. నేను ఇటువంటి ప్రభుత్వాన్ని ఉంచకూడదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తరిమేయండి. ప్రజలు తీర్పు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రజలు తీసుకున్నారు. అంటే కొన్ని కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారి మాట నచ్చింది కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సీ పార్టీ తగ్గిపోయి ఎటుందో వెళ్ళిపోయిందో కూడా తెలిగిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో నాగారు గురిస్తున్నారు, రాబోయే రోజుల్లో పవన్ గారి యొక్క రాజకీయ పలుకులు, రాజకీయ వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా సంచలనాలు వస్తాయి. కాకపోతే
చాలా ఓపికగా నమ్రతతో చాలా చక్కగా మాట్లాడుతుంటే ముందు ఆవేశాలు ఎక్కువగా పడేవాడు. అవన్నీ కూడా సర్దిద్దుకున్నాడు. ఇంకా సర్దిద్దుకొని మంచి గొప్ప దేశ రాజకీయాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. రైట్ చౌదరి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి.